నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. ఏంటండి, ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్కే వెళ్ళాలా? మెడిసిన్సే వేసుకోవాలా? ఆసనాలతో తగ్గవా? యోగాతో తగ్గించవచ్చండి. కాకపోతే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఏ వయసు వాళ్ళు ఎలాంటి ఆసనాలు వేయాలి, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఆసనాలు వేయొచ్చా, ఎలాంటి ఆసనాలు వేయడం ద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరుకుతాయి, ఇలాంటి డౌట్స్ అన్ని మనం తెలుసుకుందాము. మనతో పాటు నేచర్ క్యూర్ హాస్పిటల్ నుంచి యోగా కన్సల్టెంట్ డాక్టర్ మహేశ్వరి గారు ఉన్నారు. తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఈరోజు మనం అసలు షుగర్ పేషెంట్స్ ఉంటారు, ఎక్కువ శాతం షుగర్ పేషెంట్సే ఉంటున్నారు. సో వాళ్ళు పాపం లాంగ్ రన్లో మెడిసిన్స్ వేసుకోవాలి. అలా కాకుండా యోగాతో ఆసనాల ద్వారా వాళ్ళకైనా హెల్ప్ అయ్యేది ఉందా? ఉంది మ్యామ్, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అయితే మాకు ఆసనం ద్వారా చూపిస్తారా? షూర్. థ్యాంక్ యూ. డయాబెటీస్ చాలా కామన్ అయిన డిజీజ్ అయింది. 35+ వాళ్ళకి చాలా వరకు ఆ డిజీజ్ కామన్ అనిపిస్తుంది. మనము యోగాతో దాన్ని క్యూర్ చేయొచ్చు. మోస్ట్లీ అబ్డామిన్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ దానికి హెల్ప్ అవుతుంది. ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం. స్లోగా 2 లెగ్స్ స్ట్రెచ్ చేసుకోండి. చిన్నగా రైట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ దగ్గర క్రాస్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ని రైట్ నీతో పుష్ చేయండి. స్లోగా వెనకలికి చూసి అబ్డామిన్ పైన ప్రెషర్ పడేటట్టు చూసేయండి. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఇలా ఒక 5 to 10 seconds ఉండండి. స్లోగా నెక్ని రిలాక్స్ చేసి హ్యాండ్స్ రిలాక్స్ చేయండి. సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా రిపీట్ చేయండి. లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి క్రాస్ చేసి రైట్ హ్యాండ్తో పుష్ చేయండి. మీ 2 షోల్డర్స్ అలైన్ అయ్యేటట్టు చూడండి. పొట్ట పైన ప్రెషర్ పడేలాగా థైని ప్రెస్ చేస్తూ ఉండాలి. రిలాక్స్ యువర్ నెక్, యువర్ హ్యాండ్ అండ్ యువర్ లెగ్. ఇప్పుడు వక్రాసన తర్వాత భూనమనాసన చేద్దాం. స్లోగా 2 హ్యాండ్స్ని రేస్ చేయండి. మీ టోస్ సీలింగ్ని ఫేస్ చేయాలి. ఎక్స్హేల్ చేస్తూ 2 హ్యాండ్స్ రైట్ సైడ్ పెట్టి ఫోర్హెడ్ కింద పెట్టడానికి ట్రై చేయండి. అబ్డామిన్లో ట్విస్ట్ తెలియాలి. అబ్డామిన్లో ఎంత ట్విస్ట్ తెలిస్తే మనకు అంత హెల్ప్ అవుతుంది డయాబెటీస్కి. ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్స్హేల్ చేస్తూ లెఫ్ట్. ఇలా ఒక 5 to 10 times కంటిన్యూ చేయాలి. ఇన్హేల్ అప్, స్లోలీ డౌన్. ఆసనాస్ మనము ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటే అంతే చేసుకోవాలి. స్టార్టింగ్లో వార్మప్స్తో స్టార్ట్ చేసి సూక్ష్మ వ్యాయామం, దెన్ మన బాడీ ఫ్లెక్సిబిలిటీ బట్టి స్టార్ట్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. అంటే ఎంత బెండ్ అవ్వగలిగితే అంత చేసుకుంటే చాలు. అలా కొన్ని రోజులుగా చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. కంటిన్యూ చేద్దాం. ఎస్. ఇప్పుడు నౌక సంచాలాసన చేద్దాము. చిన్నగా మీ రైట్ హ్యాండ్ని థమ్ని క్లోజ్ చేసి ఫింగర్స్ని క్రాస్ చేయాలి. చిన్నగా ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ అయినంత వరకు కిందికి బెండ్ అవ్వాలి. మీ పొట్ట పైన ప్రెషర్ తెలియాలి థైది. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్స్హేల్ చేస్తూ డౌన్. ఒక సైకిల్ లాగా ఎంత బెండ్ అవ్వగలిగితే అంతే. ఒక బోట్ని నడిపించేలాగా ఓకే, ఇలా ఫార్వర్డ్ బోట్ని నడిపిస్తున్నట్టు బెండ్ అవ్వండి. మళ్ళీ ఇలా 10 times కంటిన్యూ చేసి స్లోగా యాంటీ క్లాక్ వైజ్ కంటిన్యూ చేయాలి. ఓకే, ఇలా మీ అబ్డామిన్కి ప్రెషర్ పడుతుంది, లెగ్స్కి స్ట్రెచ్ వస్తుంది, అంత బాడీ టోన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఎన్నిసార్లు చేయాలి ఇది? ఇలా క్లాక్ వైజ్ 10 times, యాంటీ క్లాక్ వైజ్ 10 times సరిపోతుంది. ఓకే, చేయలేని వాళ్ళు కొద్దిగా తగ్గించుకుంటూ పెంచుకోవాలి. ఇప్పుడు నౌకాసన చేద్దాము. చిన్నగా మీ హ్యాండ్స్ రెండింటిని ఆపోజిట్లో పెట్టి రైట్ లెగ్ని రేస్ చేయాలి. ఇది ఎంతవరకు రేజ్ అవుతే అంతవరకు హోల్డ్ చేయండి. లెగ్ని రేస్ చేయండి. ఓకే, అబ్డామిన్ పైన ప్రెషర్ పడుతుంది. ఇలా షేక్ వచ్చేస్తుంది అబ్డామిన్ దగ్గర. ఎస్. లెఫ్ట్ కూడా ఒక 10 to 20 seconds మీరు ఎంతవరకు హోల్డ్ చేయగలిగితే అంతవరకు హోల్డ్ చేయండి. స్లోగా డౌన్. ఇప్పుడు 2 లెగ్స్ ఇలా రేస్ చేయొచ్చు. ఇది చాలా డిఫికల్ట్ అనిపించిన వాళ్ళు స్లోగా 2 లెగ్స్ ఫోల్డ్ చేసి హ్యాండ్స్ షోల్డర్ లెవెల్లో పెట్టుకొని ఈ వేరియేషన్ ట్రై చేయొచ్చు.
మొత్తం ప్రెషర్ అంతా అబ్డామిన్ పైన పడుతుంది. అబ్డామిన్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఓకే, స్ట్రైట్గా Slowగా. పెట్టలేని వాళ్ళు బెండ్ చేసుకొని చేయొచ్చు. ఎస్. లెగ్ స్ట్రెచ్ చేసి ప్రతి ఆసన తర్వాత ఒక 10 to 20 seconds రిలాక్స్ అవ్వడం చాలా హెల్ప్ అవుతుంది. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. ఇలా ఈ ఆసనాస్ చేయడం వల్ల మనకి అబ్డామిన్ దగ్గర ప్రెషర్ పడుతుందన్నమాట. అది అక్కడ ప్యాంక్రియాస్కి అబ్డామినల్ మజిల్స్ని టోన్ చేయడానికి హెల్ప్ అవుతుంది.